హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో నచ్చిందో ఆ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే షేర్ కూడా చేయండి. ఈరోజు మేము రాష్ట్రపతి నిలయంలో దాంట్లో భారతీయ కళా మహోత్సవ్ జరుగుతుందండి. ఇది 6th వరకు ఉందన్నమాట. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కానీ ఫ్రీ టికెట్ అనమాట. టికెట్ ఏం లేదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. మనం వెళ్ళి ఈవినింగ్ యాక్చువల్లీ ఏంటంటే అంటే స్టాల్ లాగా వాళ్ళ కల్చర్కు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన డాన్సెస్ ఉంటాయి కదా, ఏ స్టేట్కి సంబంధించిన డాన్స్ ఆ స్టేట్వి అది మనకు చేస్తున్నారు. లైటింగ్ పెడుతుంది, చాలా అంటే చాలా బాగుందండి. స్టాల్స్ అయితే వాళ్ళ ఫుడ్కు సంబంధించిన ఫుడ్, ఏ స్టేట్కి సంబంధించిన ఫుడ్ ఆ స్టేట్వి, మళ్ళీ వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది కొన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. వాళ్ళ బట్టలు, వాళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయి అనే వాటి మీద ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్, ప్లస్ వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అనేది మొత్తము మనకు చూపించటం కోసం అని చెప్పేసి మొత్తం పెట్టారు. వాళ్ళు కూడా అలాంటి డ్రెస్సెస్లోనే కొంచెం మనకు తెలియాలి అని చెప్పేసి కొన్ని చూపిస్తున్నారనమాట. నేను అలా కొన్ని స్టేట్స్వి తీసానమాట, కొన్ని వీలైనంత వరకు తీసానమాట. ఎందుకంటే అక్కడ చాలామంది పిల్లలే అండి, అన్ని స్కూల్స్. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు టీచర్ అయ్యి ఉంటే మాత్రం ఒక్కసారి మీరు కూడా వెళ్ళి మీ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఏంటి మన కల్చర్, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, మన భారతదేశానికి ఉన్న ఏంటి మనవన్నీ కూడా. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా, ఆ స్పెషాలిటీ ఏంటి, మన దేశంలో దొరికేవి ఏంటి అనేది కూడా పిల్లలకు తెలియాలి కదా. ఎక్కడ ఏమేమి క్లాత్ నేస్తారు, బట్టలు, ఆ బట్టలు ఎలా నేస్తారు ఏంటి అసలుకి మనకు విజువల్తో ఎంత బాగా చూపిస్తున్నారండి. క్లాత్ కూడా ప్యూరిటీగా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎవరైనా సరే ఒకవేళ మేము ప్యూర్ క్లాత్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. ఎవరైనా మళ్ళీ ఇప్పుడు మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, ఒక్కొక్క స్టేట్వి అవి కొంచెము అంటే వాళ్ళు కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా ప్లస్ అవుతాయండి. ప్లస్ మనము ఏంటంటే కొంతమంది అన్ని టూర్ విజిట్స్ చేస్తూ ఉంటారు, అన్ని స్టేట్స్ కూడా. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసము ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ డిస్ప్లే పెట్టిన ఐటమ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. మరీ అంత ఎక్కువ ఏం లేవన్నమాట. 200, 150 రూపీస్, 150 రూపీస్ అలా డిఫరెంట్ బ్యాగ్స్ ఇలాంటివి 250కి 300 కంటే ఎక్కువేం లేవండి. మనము అఫోర్డబుల్ రేంజ్లోనే ఉన్నాయి, కొనుక్కోవచ్చు. మనకు కూడా ఒక గుర్తు అనేది ఉంటుంది కదా, ఆ స్టేట్లో ఇది దొరుకుతుంది అనేసి. ఎక్కడైనా ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ ఎగ్జిబిషన్స్లో, కానీ ఇది మన రేంజ్. అంటే మనం ఇప్పుడు రాష్ట్రపతి నిలయంకి ఫ్రీ టికెట్ కాబట్టి మన పిల్లలందరినీ మనం తీసుకొని వెళ్తాము, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే కొన్ని అయితే బ్యాంబూ స్టిక్స్ పైన ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఎంత బాగా కల్చర్ కానీ వాళ్ళవన్నీ ఇప్పుడు చూడండి, ఇవన్నీ చైర్స్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి కానీ ఎంత క్వాలిటీ బాగుంది తెలుసా అండి. అసలుకి ఆ స్టిక్స్, ఆ ట్రేస్ అవన్నీ చేసింది అయితే ఇవన్నీ బ్యాంబూస్తో. నాకైతే ఈ బాస్కెట్ చూసినప్పుడు, నేను చిన్నప్పుడు యాక్చువల్లీ ఇవన్నీ కూడా మామూలుగా వీటితో అల్లేవాళ్ళమండి మేము, ఈ బాస్కెట్లు అల్లేవాళ్ళు. మీలో ఎవరైనా సరే ఈ బాస్కెట్లు మీరు ఎవరైనా అల్లుంటే, మీ మమ్మీలు కానీ మీరు కానీ ఏదైనా చేసుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఒక్కసారి. మీరు అప్పుడు బాగా ఉండేవండి ఈ ఆర్ట్. మన దగ్గర కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే షేప్ వేరుండేదేమో, వీళ్ళు రౌండ్ షేప్లో చేస్తారు, డిఫరెంట్ షేప్స్లో అయితే మనం చేసేవాళ్ళం. చాలా వరకు నాకైతే భలే అంటే బాగా అనిపించింది అనమాట. అరే ఇది అని చెప్పేసి నేను మా టీచర్లకు కూడా చెప్పాను, అరే ఇది నాకు అల్లడం వచ్చు, ఇది నాకు తెలుసు అని చెప్పేసి. వాళ్ళ కల్చర్ చూడండి ఎలా ఉందనేది, ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, డ్రెస్ వేసుకునే విధానం కానీ, వాళ్ళు వేసుకునే జ్యువెలరీస్ కానీ, వాళ్ళు ఉండేది కానీ మొత్తం ఎంత బాగా అంటే అంత బాగా ఉన్నాయండి. పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట. తెలిసి చూసినప్పుడు ఇప్పుడు మామూలుగా పిల్లలు ఏంటంటే వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, ఓకే వీళ్ళు అని చెప్పేసి ఎలా ఉండాలి వాళ్ళతో ఏంటి అసలు మన
ఫస్ట్ అంటే ఎలా ఉంటుంది, ఆ స్టేట్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ అలవాట్లు ఏంటి, అసలు వాళ్ళు ఏంటి అనేది కూడా కొంచెం మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి పనికొస్తుంది. ప్లస్ క్లాత్ వైజ్ ఎక్కువగా అయితే క్లాత్ ఉందండి. బ్యాగులు ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. వాళ్ళు అన్నీ కూడా ఇక్కడ హ్యాండ్మేడ్ అండి. అందరూ చేతులతో చేసినవే అనమాట. ఇక్కడ వచ్చి వీళ్ళు చూడండి, మనం వేసుకునే స్లిప్పర్స్ పైన ఈ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ చూడండి ఎంత బాగా హ్యాండ్మేడ్ చేస్తున్నారో. జ్యువెలరీ కూడా మొత్తం అక్కడే అనమాట అల్లుతున్నారు వాళ్ళు. ఉలెన్తో అల్లినవి చూడండి, బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ మనం కూడా చేస్తాము, కాకపోతే వాళ్ళు అదే దానికే స్పెషల్ కదా. ఈ పర్స్ కానీ ఇలాంటివి మనం అల్లుంటారు. మీలో ఎవరైనా సరే మీరు అల్లుంటే మాత్రం నాకు ఒక్కసారి మీరు ఏది చేశారు, మీకు ఏ పని వచ్చు అంటే అల్లడము, బాస్కెట్లు అల్లామని తెలుసా, లేకపోతే ఏంటి అనేది ఒక్కసారి నాకు కామెంట్ అయితే చేయండి. మీరు మాత్రం ఖచ్చితంగా నాకు కూడా తెలుస్తుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే రాష్ట్రపతి నిలయం వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేసి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. మనం ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఒక్కసారి ఇలాంటి వాటికి మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలన్నమాట. నాకు అలా అనిపించింది. ఓన్లీ ఏంటంటే ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మేమైతే పర్టికులర్గా నేనైతే ఇప్పుడు విజయవాడ లేదు అంటే హైదరాబాద్, ఇంకా అంతకు మించి పెద్దగా వేరే స్టేట్లు వెళ్ళే అంత, ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ కల్చర్ తెలుసుకునే అంత అంటే ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇది ఇవన్నీ చూసిన తర్వాత అరే భలే ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడి నుంచి వస్తాయా, వీళ్ళు తయారు చేస్తారా, వీళ్ళదా ఇది అని చెప్పేసి నాకు అనిపించింది. కొన్ని డిజైన్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా, కార్లో ఎక్కువ బ్యాక్ సైడ్ కట్టుకుంటూ ఉంటాం కదా, అవి వీళ్ళదనమాట. వీళ్ళు ట్రెడిషనల్, అది వాళ్ళు నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేసి మనం వాడుతున్నాం. కానీ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం ఎంత బాగా చూడండి. అసలుకి నాకు అలా అనిపించింది, అరే వీళ్ళదా అనేసి. ఇది చూడండి, ఇది బ్యాంబూ స్టిక్స్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఇది ఈ అట్ట పైన ఈ బ్యాంబూ స్టిక్స్తో చేసి దీనిపైన డిజైన్ చేశారండి. ఇది వచ్చేసేసి 100 రూపీస్ మేబీ 200 సంథింగ్ అంతే అండి. పెద్దగా నాకు గుర్తులేదనమాట. నేను 150 200 ఇంతే అండి. 200 అలానే ఉన్నాయి, తక్కువ రేంజ్లోనే ఉన్నాయి. మరీ ఎక్కువ అంతంత కాస్ట్ కాదు, కానీ మంచి రేంజ్లోనే మనం కొనుక్కున్న అఫోర్డబుల్ రేంజ్లోనే అనిపించాయి అనమాట. నాకు 200 అంటే ఓకే వర్త్ అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించినాయి. బ్యాగులు కూడా ఎంత బాగున్నాయో అండి. డిఫరెంట్గా అనమాట. డిఫరెంట్ ఉట్టి లెదర్తోనే చూస్తాం కదా, కాదు వీళ్ళు వుడ్తో చేసిన బ్యాగులు, మళ్ళీ మామూలుగా మన బ్యాంబూ స్టిక్స్తో చేసినవి, వాటితోనే అంటే ఎక్కువగా మనకు దొరికే ఈ వుడ్తోనే ఎన్ని రకాల ఐటమ్స్ చేశారంటే అన్ని రకాల ఐటమ్స్ చేశారండి. ఎంత బాగుంది వాళ్ళ టాలెంట్ని, అసలు నాకైతే ఎంత బాగా అనిపించిందో. కానీ వాళ్ళు ఎంత ఈజీగా చెక్కేస్తున్నారో తెలుసా అండి. అసలుకి అక్కడ కూర్చొనే చేసేస్తున్నారు, అంత ఈజీగా చేస్తున్నారు వాళ్ళకు. మనకు అదే అంటున్నా, వాళ్ళది అలవాటు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నెగిటివ్ది అదే అనమాట. అందుకని చెప్పి వాళ్ళు ఆ ఫినిషింగ్ కూడా అండి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. పైన ఉన్న బ్యాగులు చూడండి, ఆ బ్యాగులు కూడా అనమాట ఈ బ్యాంబూ స్టిక్స్తో చేసిన బ్యాగులే అనమాట. బాస్కెట్లు కొన్ని అయితే ఇది మనము ఉంటుంది కదా, ఉలెన్ ఉంటుంది కదా నూలు, ఆ నూలుతో చేశారనమాట. నులక అంటాము, మరి మీరు ఏమంటారు, దాంతో చేసినవి ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. నాకైతే భలే నచ్చాయన్నమాట ఈ బాస్కెట్. కొన్ని అంటే ఇట్లా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా. ఇక్కడ జరుగుతుందండి. ఇది ఆడిటోరియం అనమాట. యాక్చువల్లీ అక్కడ దీనిపైన ఈవినింగ్స్ చేస్తారంటండి. యాక్చువల్లీ డాన్స్ అదంతా కూడా వాళ్ళ ఒక్కొక్క స్టేట్ది ఒక్కొక్క డాన్స్ ఉంటుంది కదా, ఆ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఈవినింగ్స్ జరుగుతాయి. చాలా బాగుందండి, పెద్దగా ఉంది ఆడిటోరియం కూడా. ఏంటంటే కింద కూడా కూర్చొని చూడడానికి ఈజీగా హాయిగా అనిపించేలాగా ఉందన్నమాట. ఇవి చూడండి మాస్క్ అండి, ఇది పుట్టిలాగా పెడుతున్నాడు అతను, మట్టిలాగా. బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఏదో స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. ఇది వీళ్ళు ఎంత కూర్చొని ఎంత ఓపెగ్గా ప్రతీది ఇట్లా కూర్చొని చేయడము నాకు భలే అనిపించిందండి. అక్కడే చేస్తున్నారనమాట అవన్నీ కూడా. కొన్ని ఏమో వుడ్తో చేసినాయి అన్నమాట, దాంతో చేసిన వర్కులు అనమాట. ఇక్కడ ఇది చూడండి, వీళ్ళు ఎంత బాగుందంటే అంత బాగుంది వీళ్ళది. ఇదంతా కూడా చూడండి. ఈ మేడం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. మా స్కూల్ పిల్లల్ని అందరినీ చూసిన తర్వాత చాలా ఎమోషన్ అవ్వడం కానీ, తను చాలా అంటే మా పిల్లల్ని రిసీవ్ చేసుకోవడం కానీ,
చూసిన వెంటనే తన ఫీలింగ్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం చాలా బాగా అనిపించిందండి. తను కూడా ఏంటంటే మా స్కూల్కి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది, కానీ ఇప్పుడు హాలిడేస్ నడుస్తున్నాయండి అనేసి చెప్పాం. వీళ్ళు అంత దూరం నుంచి, వీళ్ళు సిక్కింలో ఉంటారంటండి. అక్కడి నుంచి మళ్ళీ రాలేం కదా మేడం, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అనిపించాయి అనమాట. ఇవి చూడండి, ఇది ఉంది కదా, ఇది చున్నీ అనమాట. చున్నీ కోసం తీసుకుందామని చెప్పడికి ఎంత బాగుందంటే అంత బాగుందండి. కానీ దాని రేటు చెప్తే మాత్రం షాక్ అయిపోయాను అనమాట. దాని రేట్ వచ్చేసేసి 25,000 అన్నాడండి. ఇంకొకటి వచ్చి 55,000 కూడా ఉందన్నాడు. అంతే షాక్ అయిపోయి అక్కడ పెట్టేసి వచ్చానండి. అంటే అంత కాస్ట్లీ నేను తీసుకోలేను, అందుకని చెప్పేసి నేను అక్కడ పెట్టేసి వచ్చా. దాన్ని చూసినప్పుడు అయితే ఎంత బాగా అనిపించిందో, ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు ఆ చున్నీ మెదులుతుంది. కానీ అంత కాస్ట్లో కొనుక్కోలేను అనమాట. ఎప్పటికీ కొనుక్కోను కూడా, నా దగ్గర డబ్బులు ఉన్నా కానీ నేను కొనుక్కోను. అంత కాస్ట్ ఉంటుందా, అంత పెడతామా అనేసి నేను కొనుక్కోలేదు. ఇది వచ్చేసేసి లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, దాని లోపల ఉంటుంది కదా నూలు, ఆ నూలుతో తీసి అల్లుతున్నారండి. లోటస్ ఫ్లవర్ లోపల ఉండేదన్నమాట. మీకు వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తుంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, యాక్చువల్ పిల్లలు ఆడుతున్నారనమాట. ఇది చూడండి, దాంతో తయారు చేసేది. ఇది చూడండి, వీవింగ్ అనమాట. ఎంత బాగా చేస్తున్నారో చూడండి. దారం అనమాట, తామర పువ్వులో ఉండే దాంతో తీసి అల్లడం అనమాట. అంటే వీళ్ళ స్పెషాలిటీ చూడండి, ఒక్కొక్కటి అంత బాగా నేస్తున్నారు కాబట్టే ప్రతి పోగు సన్నగా తీయాలి, అందుకని చెప్పేసి అంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. నేను కాస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంకేమీ బేరం అడగలేదు. నేను కొనుక్కోగలిగితే కొనుక్కుందాం, లేకపోతే వద్దు అని చెప్పేసి వచ్చేసాం అనమాట మేము. యాక్చువల్లీ ప్యూర్ కాటన్లో చున్నీస్ అయితే బాగున్నాయండి. 1100, 1200లో ఉన్నాయి. అవి అయితే తీసుకున్నాం మేము యాక్చువల్లీ. ఇంకా వేరేవి ఏవి తీసుకోలేదండి. సిల్క్లో ఉన్నాయి అవైతే అదే చెప్పా కదా, అది సిల్క్ అంట, ప్యూర్ సిల్క్ అని చెప్పాడు అతనైతే. అందుకని అంత కాస్ట్ ఉన్నాయి. కొన్ని అయితే అండి చాలా కాస్ట్ ఉన్నాయి. అంటే పెట్టొచ్చేమో మేబీ, ఆ క్లాత్ ప్యూరిటీ, దాని వర్క్ని, దాని వర్త్ అవన్నీ ఉంటాయి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ కదా ఇవన్నీ కూడా, అందుకని చెప్పి కాస్ట్ ఉన్నాయి. కొన్ని అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. అన్నీ ఉన్నాయని చెప్పలేను, కొన్ని అయితే మనం కొనుక్కునేలాగానే ఉన్నాయి. 1200కి మేము చున్నీ కొనుక్కున్నాము అని అంటే దాని ప్యూరిటీ దాని బాగుంది కాబట్టి, అంటే ఆ రేంజ్లో కూడా ఉన్నాయి అని చెప్పేసి మీకు చెప్పాలి అని చెప్పేసి నేను చేశానమాట. చాలా బాగున్నాయి. కొన్ని అయితే అండి చూడండి మీరు, ఇవి సోప్స్ అండి, గ్లిజరిన్ సోప్స్ అంట. ఇవి వచ్చేసేసి ఒకటి 50 రూపీస్ అనమాట. ఒక్కొక్కటి 50 రూపీస్ అని చెప్పాడు అనమాట. బాగుంది, అవి కూడా చాలామంది తీసుకుంటున్నారనమాట. దాంట్లో ఏంటి హ్యాండ్మేడ్ ఇంకా ఇవి చెప్పాడు అతను. ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది కొనుక్కుంటున్నారు, యూజ్ ఉంటుందేమో మేబీ వాళ్ళకి తెలిస్తే కొనుక్కోవడం బెటరే కదా. ఈ బాస్కెట్లు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి తెలుసా అండి. ఇవి నార్మల్గా మామూలు ఇట్లా పడిపోయేలా ఉంటాయి, అది బుట్టలాగా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇందులో స్టార్టింగ్ వచ్చేసేసి 100 రూపీస్ నుంచి ఉన్నట్టున్నాయి స్టార్టింగ్లో. ఇంకా మరి ఎంతవరకు ఉంటుందో అని అడగలేదు. మేము ఏదో ఒకటి అడిగితే మాత్రం 150 అన్నారు. ఇంకా మేము సరే అని చెప్పేసి వచ్చేసాము. అక్కడ ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కదా, స్కూల్ పిల్లల్ని, వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు, వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి టెన్షన్లో అక్కడక్కడ వీడియో తీయడం అండి. చాలా వరకు మీరు వెళ్తే మాత్రం బోలెడన్ని చూడొచ్చు, కొనుక్కోవచ్చు. కానీ నాకైతే టైం లేదు తీయడానికి. మీరైతే నీట్గా వచ్చిందో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ మీకు నచ్చిద్ది అనేసి నేను అనుకుంటున్నాను. నాది ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వీడియో తీశాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరందరూ